గురుస్వరూపమైనటువంటి సభకు నమస్కారం. లోకంలో ద్వంద్వాలని కొన్ని ఉంటాయి. రాగద్వేషములు, జయాపజయాలు, సుఖదుఖాలు అని ఉంటాయి. వాటిని ద్వంద్వాలని అంటారు. పద్మశ్రీ మాడుగుల నాగపణి శర్మ గారు ఈ రాగద్వేషాలు, సుఖదుఖాలు, జయాపజయాలు అనేటువంటి ద్వంద్వాలలో అగ్రపదగ్రాహి, అనంతర పద త్యాగి అంటే రాగద్వేషాల్లో వారు రాగం మాత్రమే కలిగి ఉంటారు, ద్వేషం వారిలో లేదు. జయం మాత్రమే ఉంటుంది, అపజయం లేదు. సుఖదుఖాల్లో సుఖమే ఉంటుంది, దుఃఖం ఉండదు. కాబట్టి ద్వంద్వాలలో వారు అగ్రపదగ్రాహి, అనంతర పద త్యాగి. అటువంటి వారికి సాష్టాంగ నతులు సమర్పిస్తూ ప్రతిపదమ్మును ఆర్షపద నిత్యగామి అయి పరిడవిల్లగజేయు పండితుండు, ప్రతిపాదమును రమ్య భారతీ చరణ నైవేద్యము గావించు సద్యశుండు, ప్రతిపద్యమును తెలుగు వాంగ్మయ రసశిలా శాసనమునరించు సారధనుడు, ప్రతివేదికను వేద పావన సురధుని పావిత్ర్యముగ సల్పు వావదూకుడు, అతడు మాడ్గుల వంశ సుధాకరుండు, నాగఫణి శర్మ భువిని గంధర్వుడనగా, నాగఫణి శర్మ భువిని గంధర్వుడనగా, ముదముతో పుట్టు భారతి ముద్దు బిడ్డ, తెనుగు జాతికి పద్యకేతనమతండు, తెనుగు జాతికి పద్యకేతనమతండు. వారికి సాష్టాంగ నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు. Please subscribe to our YouTube channel. Like and share this video.